सी वाइस न्यूज़ की स्वागतम। కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు పరచకుండా మోసగించిందని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు విమర్శించారు। శుక్రవారం ఏలూరు ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశాన్ని నిర్వహించారు। దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న ఏలూరులో నిర్వహిస్తున్న రైతుల కార్మికుల ట్రాక్టర్లు బైకుల ర్యాలీను జయప్రదం చేయాలని ఆయా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొర్లండ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ రవి, బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ టాంగే, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, కాంగ్రెస్ కిసాన్ సెల్ ఏలూరు నగర నాయకులు కెఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక, రవాణా, ఖనిజ సకల సంపదలను అంబానీ, ఆదానీ తదితర కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ అందుకు అడ్డుగా ఉన్న చట్టాలను అడ్డగోలుగా మారుస్తూ ప్రశ్నించిన వారిపై కేసులు, వేధింపులు సాగిస్తూ ప్రజాతంత్ర హక్కులను రాష్ట్ర హక్కులుగా కాలరాస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు। మోడీ పాలనలో అదానీ, అంబానీలు ప్రపంచ కుబేర్ జాబితాలో ఉండగా పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికులు అప్పుల పాలై ఈ 10 నెలల్లో సుమారు 1,50,000 మంది బలవత్ మరణానికి పాల్పడినట్టు ఆవేదన వ్యక్తం చేశారు। బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 26% ఆత్మహత్యలు పెరిగాయన్నారు। ఈ విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజున ఏలూరులో దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ట్రాక్టర్లు, బైక్ల ర్యాలీ నిర్వహిస్తున్నామని కార్మికులు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజానికం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు। స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు C2+50% ఫార్ములా ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలన్నారు। రైతుల రుణాల మాఫీ, రుణ ఉపశమన చట్టం చేయాలన్నారు। కార్మిక వ్యతిరేక 4 లేబర్ల కోడ్లను రద్దు చేయాలన్నారు। కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరారు। ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్లు కేటాయించి 200 రోజులకు పెంచాలని, వేతనం 600 పెంచాలని, 2 పూటల పని, ఆన్లైన్ మస్టర్ రద్దు చేయాలన్నారు। ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టపరచాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు। విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించాలని, స్మార్ట్ మీటర్ల బిగింపును నిలుపుదల చేయాలన్నారు। భూ హక్కుల చట్టం 2022ను ఉపసంహరించాలని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నిర్వాసితులకు పూర్తి పునరావాసం, నష్టపరిహారం ఇవ్వాలని కోరారు। కరువు, తుఫాను నష్టపరిహారాలను, ఇన్పుట్ సబ్సిడీలను వెంటనే ఇవ్వాలి, అందరికీ పంటల బీమా కల్పించాలన్నారు। సాగులో ఉన్న కౌలు రైతులకే నష్టపరిహారాలు, బీమా సౌకర్యం ఇవ్వాలన్నారు। అటవీ హక్కుల చట్టం సవరణలు ఉపసంహరించాలని, ఆదివాసుల హక్కులను కాపాడాలన్నారు। అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి। సంయుక్త కిసాన్ మోర్చా కార్మికుల సంఘాల ఐక్యవేదిక సమావేశం అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం ప్రకటించింది। అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించి విరమింపజేయాలని కోరారు। అంగన్వాడీ ఆయాల మీద, వర్కర్ల మీద ప్రయోగించినటువంటి ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 26వ తారీఖు నాడు ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతోటి, ఎడ్ల బండ్లతోటి ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది। అందుకని ఈ ఎస్కేఎం కార్మిక సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విజయవంతం చేయడం కోసం జిల్లాలోని రైతాంగం, కార్మికులు, కర్షకులు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం। కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు పరిష్కరించాలి। అంగన్వాడీల సమస్యలను పరిశీలించాలి। ప్రజా ఉద్యమాలపై నిర్బంధ చర్యలు, రైతుల రుణాలు మాఫీ, రద్దు చేయాలి। 4 లేబర్ కోడ్లను సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రేపు 26వ తారీఖున ఏలూరులో ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ళు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం। ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత
భారత కార్మిక వర్గం అనేక దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను హరించి వేసింది. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించింది. ఈ 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఎన్నికలకు ముందు కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని తక్షణం పర్మనెంట్ చేయాలి. అలాగే అసంఘటిత రంగ కార్మిక వర్గానికి సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సమస్యలన్నిటి మీద రైతు కార్మికుల ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిటి మీద రేపు 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా ఏలూరులో నిర్వహించే ఈ ర్యాలీకి రైతులు కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు జట్టి గురునాథరావు ఆదేశాలు ఈ రోజున ఏదైతే కిసాన్ ఆధ్వర్యంలో గతంలో మరి రైతులు ఢిల్లీలో 700 రోజు పైజల దీక్షలు చేస్తే ఒక అబద్ధపు హామీలతో నరేంద్ర మోడీ గారు వాగ్దానాలు చేసి ఆ రైతులందరినీ నాయకులందరినీ పిలిపించుకుని మాట ఇచ్చి మాట తప్పినటువంటి చాలా దుర్మార్గమైన చర్య ఇది. ప్రధానమంత్రి స్థాయిలో ఇచ్చిన హామీలు అమలు జరపలేనటువంటి ప్రధాని ఇవాళ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. ఇవాళ మోడీ ఏదైతే చెప్పాడో వ్యవసాయ చట్టాలు కానీ విద్యుత్ సవరణ బిల్లు కానీ ఈ రోజుకి ఉపసంహరించుకోకుండా ఒక్క హామీని కూడా అమలు జరగకపోవడం అనేది వాళ్ళ యొక్క నిదర్శనం, వాళ్ళ యొక్క దౌర్జన్యానికి, వాళ్ళ యొక్క నిరంకుశ పరిపాలనకి నిదర్శనం అని చెప్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూస్తే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి మరి ఏదైతే అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి కూడా మీకు తెలంగాణ మీద 1000 రూపాయలు పెంచు జీతం ఇస్తానని చెప్పి వచ్చి 4.5 సంవత్సరాలు అయితే ఆ డిమాండ్ అమలు చేయమని చెప్పి కూడా రోడ్ల మీద 39 రోజులు ఉంటే దీక్ష చేస్తుంటే కూడా మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి మరి చీమ కుట్టినట్టుగా లేదంటే ఆయనకి సామాన్యుడు కానీ మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు అర్థమవుతున్నాయి. ఇవాళ మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తప్పనిసరిగా ఈ పాపం అంతా కూడా రేపు ఎన్నికల్లో కొడుతుంది. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయవలసింది. రేపు 26వ తేదీన ఏదైతే రైతు బ్లాక్ డేగా మరి నిరసన వ్యక్తం చేస్తున్నామో రిపబ్లిక్ డే రోజున, ఆ రోజున రైతులందరూ కూడా దీంట్లో పాల్గొని మరి ఏదైతే ఎడ్ల బళ్ళు అదే బైక్ ఈ ర్యాలీలో మనందరం కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కిసాన్ సేవ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోరుతున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి ప్రజలు తరలి వెళ్లారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఊపి బస్సులను చైర్పర్సన్ ప్రారంభించారు. అనంతరం కమిషనర్ భవానీ ప్రసాద్ తో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేశామన్నారు. ఈ బస్సులలో సుమారు 300 మంది విజయవాడకు పయనమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, గెద్దాడ శ్రీనివాసరావు, పెసరగంటి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెనింగ్ చేస్తున్నారు. ఆయన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా ఈ రోజున 6 బస్సులు మన జంగారెడ్డిగూడెం నుంచి వెళ్తున్నాయి. 300 మంది వెళ్తున్నారు మన జంగారెడ్డిగూడెం నుంచి. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసి ఇంకా బీసీ, ఓసీ, మైనారిటీ మహిళల్ని ఈ రోజున ఇంత స్థితిలో ఉన్నామంటే మా అంబేద్కర్ ఆయన ఆదేశాల ప్రకారం ఎదరికెళ్లాలని కోరుకుంటున్నాను. ఈనాడు విజయవాడ పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారిచే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క ఆవిష్కరణకు జంగారెడ్డిగూడ పట్టణం నుంచి 6 బస్సులను పంపిస్తున్నామండి. మొత్తము 300 మంది ఈ బస్సులలో అకామిడేట్ చేయడం జరిగింది. వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మద్దతుగా జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి పంపించడం జరుగుతూ ఉంది. వీరంతా కూడా వెళ్ళి
జంగారెడ్డిగూడ పట్టణం యొక్క పాత్రను వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ను తెలియజేసి వారికి మద్దతు తెలియజేసి వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. పట్టణ ప్రజలపై ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న ముత్యాలమ్మ ఆలయ నిర్మాణకర్త పవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ముద్రించారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నూతన సంవత్సర క్యాలెండర్లను కమిషనర్ ఆవిష్కరించారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పవిరిశెట్టి మురళీకృష్ణతో కలిసి కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ముత్యాలమ్మ అమ్మవారి నూతన క్యాలెండర్ ను ముద్రించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ వాగ్బాల పుల్లారావు, సభ్యులు మాడా శ్రీదేవి, పసుమర్తి రమాదేవి, సామ్రాజ్య లక్ష్మి, ఎర్ర నాగేశ్వరరావు, శ్రీనివాస్, రంగారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ చక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు 24 సంవత్సరము యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క క్యాలెండర్లో డేట్స్తో పాటు అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ క్యాలెండర్ని ఈరోజు ముత్యాలమ్మ ఆలయంలో ఆవిష్కరిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన కమిషనర్ గారికి, అలాగే కమిటీ మెంబర్స్కి అందరికీ మా ధన్యవాదాలు. ఈ అమ్మవారు మహిమ ఎంత బాగుంటుందంటే ఎవరు ఏ కోరిక కోరుకున్నా తీర్చే తల్లి. చాలా చాలా అందరూ ఎంతో కోరికలు తీరుతున్నాయని చెప్పి ఎంతోమంది భక్తులు పెరుగుతున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా గుడి కోసం వస్తున్నారు. ఈ కోరికలు తీర్చే తల్లి కోసం మనం ఏదైనా చేయాలని క్యాలెండర్ వేయించాం సంవత్సరం. అందరి కొట్టుల్లో అందరి ఇళ్లలో ఉండాలనే మా కోరిక. జై ముత్యాలమ్మ తల్లి. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 39వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంగన్వాడీలు నిరసనని తెలిపారు. ఈ సందర్భంగా డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల కోరికలను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె గత 39 రోజులుగా చాలా విజయవంతంగా జరుగుతుంది. అంగన్వాడీలు అడుగుతున్నటువంటి చాలా న్యాయమైనటువంటి కోరికలు, తెలంగాణ కంటే 1000 రూపాయల వేతనం అదనంగా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పాడు. మరి అది అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే 39 రోజుల నుంచి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. పైగా అంగన్వాడీలకి ఎస్మా ప్రయోగించాడు, చాలా దుర్మార్గంగా చౌకా నోటీలు ఇస్తా ఉన్నాడు. అంటే ఈ రోజు 1,00,000 మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే వాళ్ళతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా వాళ్ళు అణిచేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి తప్పుడు చర్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీల యొక్క డిమాండ్లు కనీస వేతనం ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నారు. ధరలు ఏమో పెరిగిపోతా ఉన్నాయి. మరి నువ్వు వేతనం పెంచిన తర్వాత 1000 రూపాయలు పెంచిన తర్వాత ధరలు అనేక రెట్లు పెరిగినాయి. మరి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచవా అంటే ఇవాళ జీతం పెంచకుండా ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు. అలాగే మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్లుగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. అలాగే ఐసిడిఎస్ ద్వారా బడ్జెట్కి నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి అడుగుతా ఉన్నారు. లబ్ధిదారులకి పౌష్టికాహారాన్ని ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే ఇటువంటి డిమాండ్లన్నీ కూడా కేవలం అంగన్వాడీల యొక్క గుంతమ్మ కోరికలేం కాదు. ఇవి వాళ్ళు ఈరోజు ఐసిడిఎస్ ని బలోపేతం చేయడం కోసం, సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం అడుగుతున్నటువంటి డిమాండ్లు. ఈ డిమాండ్లని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలా. ఈ 39 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెను విరమించేటువంటి చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో ఈ ఉద్యమం అనేటువంటిది మహోద్రం అవుతుంది. జరగబోయేటువంటి పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిరవధిక సమ్మెలో భాగంగా 39వ రోజు ఈరోజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సత్యాగ్రహ దీక్షని అంగన్వాడీలు చేపట్టారు. తక్షణమే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోలవరం నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. పోలవరం నుంచి విజయవాడకు వెళ్లేందుకు సిద్ధమైన బస్సులను ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తెల్లం రాజలక్ష్మిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
తమ నియోజకవర్గం నుంచి 33 బస్సులో సుమారు 1500 మంది విజయవాడకు తరలి వెళ్లినట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమమే జయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రిగా గెలిపించాలని చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కంబం విజయరాజు కోరారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు చింతలపూడి నుంచి బస్సులలో వెళ్తున్న అభిమానులకు ఆయన అభినందనలని తెలియజేశారు. జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. తొలుత పాత బస్టాండ్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జానకిరెడ్డి, ఎంపీపీ రాంబాబు, జడ్పీటీసీ నీరజ సుధాకర్, వైసీపీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.